19 January 2025 ఇస్రాయెల్ హమాస్ మధ్యలో జరిగినటువంటి సీజ్ ఫైర్ డీల్ కింద అంటే కాల్పుల విరమణ సంధి కింద ముగ్గురు ఇస్రాయేలీ స్త్రీలను వారు విడుదల చేశారు. గాజా నుండి వారిని విడుదల చేశారు. దాదాపు 471 దినముల తర్వాత 15 నెలల భయంకరమైనటువంటి బందీఖానా నుండి ఆ యొక్క యవన స్త్రీలు ముగ్గురు కూడా విడుదల పొందారు. వారిలో రోమీ గానెన్, డోరన్ స్టెయిన్ బ్రెకర్ అండ్ ఎమిలీ దమారి. ఈ ముగ్గురిని వారు విడుదల చేయడానికి ఇస్రాయిల్ దేశము నుండి 90 మంది ఇస్రాయిల్ జైల్లో ఉన్నటువంటి పాలస్తీనీ బందీలను ఇస్రాయిల్ దేశం విడుదల చేయాల్సి వచ్చింది. రోమీ గానెన్ 24 సంవత్సరాల యువతి. అక్టోబర్ 7, 2023 ఆ నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఉగ్రవాద సంస్థ ఆమెను ఎత్తుకుపోయారు. డోరన్ స్టెయిన్ బ్రెకర్ 31 సంవత్సరాల వెటరినరీ నర్స్. ఆమె యొక్క అపార్ట్మెంట్లో కిబుట్జ్ క్వార్ ఆజా గాజా నార్త్ వెస్టర్న్ బార్డర్లో ఉన్నప్పుడు దాని మీద పడిన హమాస్ గుంపు ఆమెను ఎత్తుకుపోయారు. ఎమిలీ దమారి 28 సంవత్సరాల బ్రిటిష్ ఇజ్రాయేలీ నేషనల్. ఆమెను కూడా అదే కిబుట్జ్ నుండి అక్టోబర్ 7, 2023 తీసుకెళ్లారు. తర్వాత ఆమెను వారు కాల్చినప్పుడు ఆమె చేతికి గాయమైంది. ఆమె యొక్క వీడియో రిలీజ్లో మనం చూసినప్పుడు ఆ చేతికి ఉన్నటువంటి 2 వేళ్ళు కూడా దానివల్ల పోయాయి. సో ఈ ముగ్గురు ఇస్రాయెల్లోనికి హమాస్ రెడ్ క్రాస్ ద్వారా విడుదల చేసినప్పుడు వచ్చినప్పుడు వారి కుటుంబీకులను, వారి బంధువులను, వారి ప్రియులను, శ్రేయోభిలాషులను, వారి దేశస్తులను కలిసినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అంటే ఉద్వేగభరితమైనటువంటి రీయూనియన్, తిరిగి కలుసుకోవడం అనేది చూసాం. తర్వాత వారిని శారీరకంగా, మానసికంగా ఏ ప్రకారం ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కొంతకాలం వారిని హాస్పిటల్లో ట్రీట్మెంట్లో అబ్జర్వేషన్ కింద కూడా పెట్టారు. 15 మాసాలుగా గాజాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు, ప్రపంచమంతకు తెలుసు. అక్కడ బాంబులు, అక్కడ మరణాలు, అక్కడ రోగాలు, అక్కడ గృహాలు లేకుండా జనాలు చెల్లచెదరైపోవడం, దానికి కొంత విరమణ. కానీ ఈ విరమణ అనేది, సీజ్ ఫైర్ అనేది ఎంతసేపు ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. కానీ ఇంకా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. వచ్చే 6 వారాల్లో 94 మంది పట్టబడినటువంటి బందీల్లో 33 విడుదల చేస్తారు. దానికి బదులుగా ఇస్రాయెల్ వారు 1000 మంది పాలస్తీనా చెరలో ఉన్నటువంటి ప్రిజనర్స్ని విడుదల చేస్తారు. ఇది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషాదకరమైన, విధ్వంసకరమైనటువంటి సంఘటన. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. దేవుడి వాక్యం నుండి మనము మన ఆత్మీయ జీవితానికి, అలాగే మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక రంగాలకు సంబంధించిన సత్యాలు నేర్చుకుంటాం. ప్రపంచంలో జరిగేటువంటి విషయాలను కూడా దేవుడి వాక్యంలో నుండి నేర్చుకునే ప్రయత్నానికి వాడుకుంటాం. ఆ ప్రకారం జరుగుతున్నటువంటి పాడ్కాస్ట్ని బట్టి దేవదేవుడికే కృతజ్ఞతలు. ఈరోజు మన ఎపిసోడ్లో హాస్టేజెస్ని విడుదల చేశారు, బందీలను విడుదల చేశారు. మామూలుగా యుద్ధాలు జరిగినప్పుడు కొంతమంది దొరికిపోతే వారిని యుద్ధ ఖైదీలు అంటారు. అంటే యుద్ధంలో దొరికినటువంటి వారిని బందీలుగా చెరలో పెడతారు. హైజాక్ చేసినప్పుడు కొంతమందిని చెరపడతారు, హాస్టేజెస్ అంటారు. లేకపోతే ఎవరి మీదైనా వారు పగ తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారిని పట్టుకుపోతారు, అట్లా కూడా వారిని బందీలుగా చేసుకుంటారు. సో నానా రకాలుగా ప్రపంచంలో మనకి కనబడేటువంటి విషయం ఏంటంటే, ఈ కారణాల చేత వేరే వారిని బలమున్నవారు లేకపోతే కిరాతకమైనటువంటి వారు బందీలుగా చేసుకుంటారు. ఈ బందీలుగా ఉన్నటువంటి వారి జీవితము ఎంతకాలము ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పలేరు. బ్రతుకుంటారో చనిపోతారో, బ్రతుకున్నా కూడా ఎట్లాంటి దుష్కార్యములను ఎదుర్కోవాల్సి వస్తుందో, చిత్రహింసల పాలవ్వాల్సి వస్తుందో ఎవరికి తెలియదు. మరి ముఖ్యంగా యవన స్త్రీలు వారి చేతుల్లో పడితే ఇక వారికి ఎట్లాంటి భయంకరమైనటువంటి అనుభవాలు ఎదురవుతాయో ఎవరు కూడా ఊహించలేరు. సో బందీలను వీరు తీసుకుపోయినప్పుడు వారి జీవితం నుండి, వారు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువుకుంటున్నటువంటి విద్య నుండి, వారి ప్రియుల నుండి, కుటుంబాల నుండి, వారి ప్రాంతం నుండి, గృహము నుండి అండ్ వారి యొక్క దేశముల నుండి లాక్కుపోతారు కనుక, బందీలుగా చేసుకొని తీసుకుపోతారు కనుక అది వారికి చాలా వేదనకరమైనటువంటి, జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనటువంటి ఒక విషయముగా ఉండిపోతుంది.
సో దాని గురించి ఈ మధ్య ఈ గత కొన్ని దినాలుగా ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఇట్లాంటి జరిగినప్పుడు న్యూస్ మీడియాలో అంతర్జాతీయంగా, తర్వాత ప్రింట్ మీడియాలో అంతర్జాతీయంగా, ప్రతి భాషలో కూడా ఇది మనకు తెలియవస్తోంది కనుక దాని గురించి ఆలోచించినప్పుడు దేవుడి వాక్యంలో బైబిల్లో కూడా పాత నిబంధన, కొత్త నిబంధనలో ఇట్లా చెరపట్టబడినటువంటి వారికి ఏం జరిగింది, వారి యొక్క జీవితం ఎట్లా ఉండింది అనేది ఎన్నో విషయాలు రాయబడ్డాయి. చరిత్రలో జరిగినటువంటి సంగతులను దేవుడు రాయించాడు, ఉన్నది ఉన్నట్టుగానే రాయించాడు. దాంట్లో నుండి నేను జ్ఞాపకం చేసుకున్నటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా మీతో పంచుకుంటాను. అసలైనటువంటి చెర అంటే చాలా శక్తివంతమైనటువంటి చెర, దాని నుండి ఎవరిని విడిపించలేరు. దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అను లోక రక్షకుడి ద్వారా, పాపుల విమోచకుడి ద్వారానే విడుదల చేస్తాడు. అదేంటో కూడా మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్లో వింటాం. సో ఏన్షియంట్ హిస్టరీలో అంటే పురాతనమైనటువంటి చరిత్రలో బైబిల్లో మనము చూస్తే ఒకానొక సమయంలో ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నటువంటి యెహోయాషు యూదాకి రాజుగా ఉన్నటువంటి అమజ్యా మీద యుద్ధం చేసినప్పుడు అమజ్యాని ఆయన ఓడిస్తాడు. ఓడించినప్పుడు 2వ రాజులు 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ ప్రకారం రాయబడింది. మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని, ఆ కుదువ పెట్టబడిన వారిని అనేది యాక్చువల్గా హాస్టేజెస్ అనమాట, తీసుకొని షోమ్రోనుకు వచ్చాను. సో వారిని ఆయన చెరపట్టుకొని పోయాడు, హాస్టేజెస్గా వారిని తీసుకొని పోయాడు ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి యెహోయాషు. సో ఈ ప్రకారము క్యాప్టివ్స్ అంటే చెర, లేకపోతే చెర పట్టబడిన వారు అనేది ఓల్డ్ టెస్టమెంట్లో మనం చదువుతున్నప్పుడు తరచూ మనకు కనపడుతుంది. అండ్ వీళ్ళని వారు పట్టుకుపోయినప్పుడు వారి యొక్క అధికారం కింద ఉంటారు, వారి ఆజమాయిషీని వీరు భరించాల్సి వస్తుంది. వీరికి హక్కులు ఉండవు, వీరికి మాట్లాడే అధికారం ఉండదు, వీరు వ్యతిరేకించలేరు. ఏదైనా చేయబోతే వీరికి ఇంకా భయంకరమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. సో చాలాసార్లు అది చాలా అంటే అనాగరికమైనటువంటి, కిరాతకమైనటువంటి పరిస్థితుల్లోనికి ఈ బందీలను పడేస్తుంది. 2వ సమూయేలు 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు అతడంటే దావీదు రాజు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్న వారు చావవలననియు 1 తాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చనియు నిర్ణయించాను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచూ ఉండిరి. సో మీరు దాన్ని ఆలోచించండి. 2 తాడుల పొడుగు ఉన్నోళ్ళు చావాలి, 1 తాడు పొడుగు ఉన్నోళ్ళు బ్రతకాలి. నేల మీద వారిని అట్లా పడుకోబెట్టి కొలిచారు. ఇక స్త్రీలు, పిల్లలకైతే మనము చెప్పనాలివి కానటువంటి భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. ఒక ఉదాహరణ, 2వ రాజులు 8వ అధ్యాయం 12వ వచనంలో, హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు, కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అని ప్రవక్త అయినటువంటి ఎలీషా హజాయేల్ అనేటువంటి వ్యక్తితో అంటాడు. సో ఇది కొత్త ఏమీ కాదు, కాకపోతే కిరాతకం అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసినా కూడా కిరాతకమే. 7th అక్టోబర్ 2023లో హమాస్ వారు చేసినటువంటి అనేక కిరాతకమైనటువంటి దుష్కార్యాల్లో ఒకటేంటంటే, ఒక పసికందును, బ్రతుకున్నటువంటి పసికందును మైక్రోవేవ్లో పెట్టి ఆన్ చేసి కాల్చేశారు, లైవ్ రోస్ట్. సో అట్లాంటి భయంకరమైనటువంటి పనులు, స్త్రీలను పట్టుకొని చేర్చడం, వారిని రేప్ చేయడం, వారి యొక్క కాలు చేతులు అవయవాలను తీసేయడం, ఇది దారుణమైనటువంటి హేయకృత్యం అన్నమాట. సో ఏన్షియంట్ హిస్టరీలో కనబడుతుంది, అండ్ మన సమయంలో మోడర్న్ హిస్టరీలో కూడా ప్రపంచంలో అట్లా చేసేటువంటి దుర్మార్గ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. నహూము గ్రంథంలో కూడా మనం చదివితే 3వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా ఉంది, అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజ మార్గముల మొగలు యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంకెళ్లతో బంధించిరి. ఈ ప్రకారం ఓల్డ్ టెస్టిమెంట్లో భయంకరమైనటువంటి విషయాలు చరిత్రలో సంభవించినటువంటివి రాయబడ్డాయి.
నా చరిత్ర అంటున్నాను గనక, చరిత్రలో అన్యాయముగా బందీలుగా బంధింపబడినటువంటి వారి గురించి కూడా చాలా సంగతులు ఉన్నాయి. ఒక సంగతి నేను చెప్తాను. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు స్త్రీలు, ఒక ఆవిడ వయసు 24, ఇంకొక ఆమె 28, ఇంకొక ఆమె 31. వారు బ్రతికి బయటకు వచ్చారు, దేవుడికి స్తోత్రం. వారు పైకి ఆరోగ్యంగానే కనపడుతున్నారు, దేవుడికి స్తోత్రం. కానీ వారు ఎట్లాంటి ఎక్స్పీరియన్సెస్ గుండా ఆ యొక్క 471 రోజులు ఉన్నారో, అక్కడ వారికి చేసినటువంటి విషయాలేంటో మనకి తెలియవు. తర్వాత వారు చెప్తే కానీ మనం తెలుసుకోలేం. కాబట్టి కొంతకాలం అండర్గ్రౌండ్లో టనల్స్లో పెట్టారు, కొంతకాలం పైన గాజాలో ఉన్నటువంటి ఇళ్లలో దాచిపెట్టారు, తిప్పుతూనే ఉన్నారు. వారికి సరైన ఆహారము లేదు, వస్త్రము లేదు, వైద్యము లేదు, సరైనటువంటి సదుపాయమే లేదు. బ్రతికి బయటకు వచ్చామంటే దేవుడికి స్తోత్రం అన్నట్టున్నారు. నా చరిత్ర గురించి మాట్లాడినప్పుడు 1786లో మ్యారీ అగస్టిన్ మార్క్వెస్ డే పెలియర్ ఆయన పేరు, బ్రిటనీకి సంబంధించినటువంటి ఆయన, మేరీ యాంటియోనెట్ అనేటువంటి ఒక గనురాలిని ప్యారిస్లో ఒక థియేటర్లో ఆమె కూర్చున్నప్పుడు చూసి ఈయన ఈల వేశాడు, విజిల్ కొట్టాడు. ఈయనకి 22 సంవత్సరాల వయసు. అది ఈయన చేసిన నేరం. మరి దాన్ని బట్టి ఇతన్ని వారు పట్టుకొని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత జైల్లో పెట్టించినటువంటి రాజు లూయి ద 16th. కొంతకాలానికి లూయి ద 16th అండ్ మేరీ యాంటియోనెట్ని ఇద్దరిని కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో పట్టుకున్నారు, చెరసాల్లో పెట్టారు. వారి తలలను వారు బిహెడ్ చేశారంటే శిరశ్ఛేదనం చేశారు. సో ఇతడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు చంపబడ్డారు. కానీ ఇతన్ని ప్రభుత్వము మర్చిపోయింది. ఇతడు జైల్లోనే మగ్గిపోతున్నాడు. తర్వాత 1814 సంవత్సరంలో 1814లో ఇతడు జైల్లో ఉన్నాడని నెపోలియన్ చక్రవర్తికి తెలియజేసినా అతడు ఏమీ చేయకుండా అతడి యొక్క పోరాటాల్లో అతడు లీనమై ఉన్నాడు కనుక దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి 1836లో, అంటే 22 ఏళ్ళప్పుడు జైలుకు పోయినటువంటి ఈ వ్యక్తి 72 సంవత్సరాలకి 50 ఏళ్ల తర్వాత జైల్లో నుండి విడుదల పొందాడు. సో అతడు ఎందుకు జైలుకి వెళ్ళాడంటే ఈల వేసినందుకు జైలుకి వెళ్ళాడు. సో అది ఎంత అన్యాయమైనటువంటి తీర్పు లేకపోతే శిక్ష మనందరికీ తెలుసు. సో ఆ ప్రకారము ప్రపంచంలో ఎన్నో ఉన్నాయన్నమాట. మనము ప్రపంచంలో ఇట్లాంటి అన్యాయం ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు దీన్ని నిర్మూలించడు అని నానా రకాలుగా మాట్లాడుతుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో పాపం ఉన్నంత వరకు అపరిపూర్ణత అనేది, ఇంపర్ఫెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఇమొరాలిటీ అనేది, అంటే అనైతికత అనేది ఉంటుంది కనుక దుర్మార్గం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, ప్రతి విధమైనటువంటి హేయకృత్యం ఉంటుంది. దీన్ని యేసుప్రభు రెండవ రాకడలో వచ్చి కంప్లీట్గా ఆయన తుడిచిపెట్టేసినప్పుడు, ఆయన యొక్క నీతిగల నిత్యరాజ్యాన్ని స్థాపించినప్పుడు దాంట్లో పాపం ఉండదు, దాంట్లో నీతి మాత్రమే ఉంటుంది కనుక అప్పటిదాకా ఈ పరిస్థితుల్ని ఎవరు మార్చలేరు. అండ్ ఆ దినం త్వరలోనే ఉంది. అది వచ్చినప్పుడు దేవుడు దానికి ఆయన నాంది పలుకుతాడు. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి వస్తే యేసుప్రభు ఎట్లా మానవ బందీలను వారున్నటువంటి చెరలో నుండి విడుదల చేస్తాడో బైబిల్లో ఆయనే చెప్పాడు. సో హ్యూమన్ హాస్టేజెస్ అన్నమాట. ఇజ్రాయలీ హాస్టేజెస్ గురించి మనం ఇప్పుడు విన్నాం. కానీ హ్యూమన్ హాస్టేజెస్, ప్రపంచంలో నరుడిగా నారీగా జన్మించినటువంటి ప్రతి మానవ వ్యక్తి, లేకపోతే మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వయసుతో ప్రమేయం లేకుండా అందరూ కూడా బందీలే. లూకా సువార్త 4వ అధ్యాయం 18 నుండి 20వ వచనం వరకు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సో ఇది యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, అవి యేసుక్రీస్తులో నెరవేరాయి. యేసుక్రీస్తు ప్రభువే ఆ సమాజ మందిరంలో ఆ యెషయా గ్రంథపు చుట్టను తీసుకొని చదివి దాన్ని ఇచ్చి కూర్చున్నాడు. సో 3 రకాలుగా దేవుడి వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మనకి ప్రిజనర్స్ లేకపోతే హాస్టేజెస్ కనబడతారు. వారు వేరు వ్యసనాలకు బందీలు అవ్వచ్చు, కానీ ప్రధానంగా 3 కోవలు, 3 కేటగిరీస్లో ఉంటారు. ఒకటి ప్రిజనర్స్ ఆఫ్ సెల్ఫ్, సొంతమునకు బందీలు. వీరిని ఎవరో బంధించాల్సిన పని లేదు. వారి యొక్క గుణము, వారి యొక్క స్వభావము, వారిలో ఉన్న ప్రవృత్తి, వారి నైజము, వారి ఆలోచన విధానము, వారి యొక్క అభిరుచులు, వారి ఇష్టాలే వారిని బంధించి పెట్టేస్తాయి.
అట్లాంటి వారి గురించి న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనంలో, న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనంలో, అంటే జడ్జెస్లో ఇట్లా రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. సో ఆ దినముల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, నాయకుడు లేడు, అధిపతి లేడు, మార్గదర్శి లేడు, ఆలోచన చెప్పేవాడు లేడు. కనుక ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. సో వారి ఇష్టానుసారంగా వారు అక్రమము చేశారు, అన్యాయము చేశారు, అఘాయిత్యాలు చేశారు, పాపము చేశారు. కనుక దేవుడు వారిని చెరకు, అంటే నిజంగానే శారీరకంగా ఉన్నటువంటి బందీఖానాలోనికి శత్రువు రాజులకు అప్పగిస్తూ ఉండేవాడు. సో మనం కూడా మన జీవితాల్లో మనం చూస్తే మనకి దేవుడు లేడు, మనకి రాజు లేడు, ప్రభువు లేడు. కనుక మన ఇష్టానుసారంగా మనం చేస్తాం. మన ఇష్టానుసారంగా మనం చేస్తే మన ఇష్టమంతా కూడా అది పాప పంకిలమై ఉంది, స్వార్థముతో ఉంది, గర్వముతో ఉంది, అహముతో ఉంది, మదముతో ఉంది, ప్రతి విధమైనటువంటి నీచ కార్యముతో ఉంది. కనుక మనం పాపమే చేస్తాం. సో అట్లాంటి పరిస్థితిలో మానవులు ఉన్నారు. మొదటి మానవులు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడితో వారికి ఆ యొక్క సంపూర్ణ సన్నిధి, సహవాసం అన్నీ ఉన్నా కూడా వారు స్వార్థముతో తమ ఇష్టమును చేశారు. కనుక వారు కూడా బందీలైపోయారు. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. సో వాళ్ళిద్దరు కూడా వారి స్వార్థానికి బందీలైపోయారు. కనుక వారు పాపము చేశారు. నా న్యూయార్క్లో ఒక బాగా పేరు మోసినటువంటి కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన మరి చెరసాలలు, అంటే ప్రిజన్స్ కట్టడానికి, ప్రభుత్వం తరపున జైళ్ళు కట్టడానికి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఆయన జైళ్ళను కట్టాడు. ఆ జైళ్ళు కట్టినప్పుడు ఆయన దాంట్లో కొంత అవకతవకలు చేశాడు, అంటే కొంత డబ్బు కొట్టేశాడు. చివరికి ఒక రోజున అది బయటపడింది. బయటపడినప్పుడు వారు ఏం చేశారంటే ఆయన పట్టుకున్నారు, కోర్టుకి ఇచ్చారు. కోర్టు శిక్ష వేసింది. ఆయన కట్టినటువంటి జైలు గదిలోనే ఆయన పెట్టారు. చాలా సంవత్సరాలు ఆ జైల్లో ఆయన మగ్గిపోయినప్పుడు ఏడ్చాడు. అన్నాడు, నేను కట్టిన జైల్లోనికి నేనే వచ్చి పడతానని ఎప్పుడూ అనుకోలేదు. సో మనిషి తన స్వంతమును ఎప్పుడైతే ఆధారం చేసుకుంటాడో వాడు కట్టుకున్న జైల్లో వాడికి బందీ అయిపోతాడు, లేకపోతే వ్యసనాలకు బందీ. రెండవది ప్రిజనర్స్ ఆఫ్ సిన్, పాపమునకు బందీలు. యోహాను 8వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అయిన యేసే చెప్పాడు, అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో పాపం అంటే అనేక రకాలైనటువంటి చెడు కార్యములు, లేకపోతే సింపుల్గా చెప్పాలంటే దేవుడి ఆజ్ఞను అతిక్రమించుట, దేవుడు చెయ్యకూడదు అన్న ప్రతిదాన్ని చేయుట పాపము, దేవుడు చెయ్యమన్న ప్రతిదాన్ని చెయ్యకుండుట పాపము. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. ఇదేమో చెయ్యకుండాల్సింది చేశాము, పాపులము. ఇది చెయ్యాల్సింది చేయలేదు, పాపులము. దేవుడికి వ్యతిరేకంగా అపవిత్రమైన పనులు చెయ్యకూడదు, చేశాము. దేవుడిని పరిపూర్ణంగా ప్రేమించాలి, ప్రేమించలేదు. కనుక మనము ఆ ప్రకారము మన వ్యసనములకు మనము జీవితకాలపు బందీలం అయిపోతాం. దాంట్లో నుండి మనం బయటపడలేం. మూడవది ప్రిజనర్స్ ఆఫ్ సేటన్, సాతానుకు బందీలు. సో ఈ ప్రకారం ఉన్నవారు, స్వంతానికి బందీలుగా ఉన్నవారు, ఒక పాపిష్టి వ్యసనానికి అలవాటుకు బందీలుగా మారినవారు, సాతానుకు బందీలు అయిపోవడానికి పెద్ద సమయం పట్టదు. లూకా 13వ అధ్యాయం 16వ వచనంలో ఇది కూడా యేసుప్రభువే చెప్పాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. సో ఆ యొక్క సమాజ మందిరంలో 18 ఏళ్ల నుండి బంధింపబడినటువంటి ఒక యూదురాలు ఉంది. సాతాను బంధించాడు ఆమెని. ఆమె వంగిపోయి ఉంది. యేసుప్రభు ఆమెను బాగు చేశాడు, బందీకాలం నుండి విడుదల చేశాడు. 2వ తిమోతి 2వ అధ్యాయం 25వ వచనంలో, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెర పట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని రాయబడింది. సో ఈ ప్రకారము సాతాను బంధించిన వారిని విడుదల చేయడు. ఎవరు కూడా సాతానుతో సీజ్ ఫైర్ చేయలేరు. అంటే సాతాను ఒక్క బందీని కూడా లోకంలో ఉన్నటువంటి ఎవనికి, ఏ వ్యవస్థకు లోబడి లేక ఒప్పుకొని విడిచిపెట్టడు. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలముల్లోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించాను.
యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 6వ వచనంలో, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. సో ఇప్పుడు సాతాను దేవుడు ఈ సీజ్ ఫైర్ చేయలేరు. సాతాను అనలేడు, నీవు నా దూతలను, చెడ్డ దూతలను, దుర్మార్గపు దూతలను మరి నిత్య పాశములతో ఆ యొక్క కటిక చీకటి గల బిలముల్లో బంధించి పెట్టావు. నువ్వు వారిని విడుదల చేస్తే నేను నీ యొక్క పోలికలో స్వరూపం అందున్నటువంటి నీ ప్రియ ప్రజల్ని విడుదల చేస్తాను అని సాతాను ప్రపోజల్ పెట్టాడు. దేవుడు అంగీకరించాడు. సో దేవుడు ఏం చేస్తాడంటే వీరిలో ఒక్కరిని విడుదల చేయడు, కానీ వీడి బందీలుగా ఉన్నటువంటి వారిని ఆయన విడుదల చేస్తాడు. అందుకని యేసుప్రభు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8:36 అన్నాడు, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇస్రాయేల్ బెన్యామిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ మీద ఎంత ఒత్తిడి ఉందో ఈ యొక్క ప్రిజనర్స్ని, పాలస్టీనియన్స్ని ఇజ్రాయేలీ జైళ్ళ నుండి విడుదల చేయడం ఆయనకి బొత్తిగా ఇష్టం లేదు. చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కిరాతకులు, హంతకులు, దుర్మార్గులు, టెర్రరిస్టులు. వారి ద్వారా ప్రపంచానికి, మానవ జాతికి ఎంతో ప్రమాదం పొంచి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఒత్తిడికి తలొగ్గి ప్రకారం చేశాడు. దేవుడు ఒత్తిడికి తలొగ్గడు. దేవుడు ఏం చేస్తాడంటే సరైన రీతిలో నీతి వాడి ఆయన విమోచన కార్యాన్ని చేస్తాడు. సో అందుకనే యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా, భూస్థాపనము ద్వారా, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచుట ద్వారా సాతానును తల మీద చితగొట్టాడు, వాడిని ఓడించాడు. వాడి చెరలో ఉన్నటువంటి వారందరినీ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము ఆయన విడుదల చేసి బాహాటంగా తీసుకుని వచ్చి ప్రపంచానికి చూపించాడు. అట్లా రక్షింపబడిన వ్యక్తివైతే నీవు విడుదల పొందిన బందీవి. నేను రక్షింపబడి 35 ఏళ్ళు కావాల్సి వస్తుంది యేసు చేత సాతాను అండ్ పాపము అండ్ స్వంతము నుండి విడుదల పొందిన బందీని. కాబట్టి ఇప్పుడు మనము బందీలముగా బ్రతకన అవసరం లేదు. ఇప్పుడు మనము స్వతంత్రులముగా, స్వచ్ఛముగా దేవుడికి సమర్పించుకొని బ్రతుకుట మనకి క్షేమం. సో ఇశ్రాయేలు బందీలు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని కూడా దేవుడు త్వరలో విడుదల చేయాలని, ఒక్కరు బందీగా ఉండకూడదని, అండ్ మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పాపి ఈ యొక్క బందీ ఖానా నుండి, చెర నుండి యేసు ప్రభు ద్వారా విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రకారం ప్రతిదినం ఎక్కువగా ప్రార్థన చేయండి, దేవుడు కార్యము చేస్తాడు. మరోసారి దేవుడు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనల్ని కలిపేంత వరకు ఈ విషయంలో మనల్ని దేవుడికి ప్రార్థనకి అప్పగించుకుందాం. అండ్ గుర్తుపెట్టుకుందాం, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవిస్తారు. అది మీకు ప్రతి విధమైనటువంటి జయమునిస్తుంది. God bless you all. See you soon. Amen.